హలో అండి, అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే కూర ఉల్లగడ్డలు బఠానీలు కుర్మా అండి. దీన్ని ఎలా తయారు చేయాలి, ఏ మసాలా ఎంత పెట్టాలి నీట్గా చూపిస్తా. మీరు చూసి ఆ కూర మీరు తయారు చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నైట్ అంతా నానబెట్టుకునే బఠానీలకి ఉల్లగడ్డలు వేసి 75% ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 2 లేదా 3 క్యారెట్ తీసుకోండి, సన్నగా తరగండి. ఇంకా 2 మినిట్స్లో బఠానీలు ఉడికిపోతాయి అన్న మూమెంట్లో ఈ క్యారెట్ వేసి ఉడకబెట్టుకోండి. చాలా బాగుంటుందండి క్యారెట్ వేస్తే కూడా కూర. హెల్తీ టేస్టీ రెండు ఉంటాయండి. నెక్స్ట్ పెద్ద ఎర్రగడ్డని సన్నగా తరుక్కోండి. తెల్లగడ్డ, అల్లము, లవంగాలు 4, చెక్క, కొత్తిమీర, పుదీనా, 3 టమాటాలు చాలండి. అల్లం ముక్క 1 ఇంచి అంత పొడవు ఉండే చాలండి, ఎక్కువ వేసుకోవద్దండి, ఘాటు అయిపోతుంది. తెల్లగడ్డలు చిన్నవైతే 3, పెద్దవైతే 2 చాలండి. కొత్తిమీర, పుదీనా కొద్దిగా చాలు. టమాటా మనం మిక్సీలో మెదిగే అంతలో తరుక్కోండి చాలు. పసుపు పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 3 స్పూన్స్, మిరప్పొడి 1.5 స్పూను చాలండి. ఇప్పుడు జార్లో తెల్లగడ్డ, లవంగాలు, అల్లము, కొబ్బరి ఈ 3 బరకగా ఫస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమాటా ఈ 3టిని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఎక్కువ నీళ్ళు పోసి పేస్ట్ చేయొద్దండి, లైట్గా వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు పెనం పెట్టుకుందామండి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ సాసోలు వేయండి. సాసోలు బాగా చిట్లనియండి. సాసోలు చిట్లని కూర మగబిడ్డలకు పెట్టకూడదని మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఎర్రగడ్డలు బాగా మెత్తబడ్డాక మనం తీసుకున్న ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి ఇది వేసి 1 సెకండ్ అలా ఉంచి మనం మెత్తగా నూరుకున్న మసాలా ముద్దను దాంట్లో వేసి బాగా దగ్గర పడేంత వరకు వేయించుదామండి. అది దగ్గర పడిన ఆ స్టేజ్లో ఉల్లగడ్డ, మనం ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డ, బఠానీలు మిక్స్ చేసుకుందామండి. ఈ వేలో ఉప్పు అంతా తగినంత రుచి చూసుకొని నీళ్ళు దిట్టంగా కొద్దిగా కలుపుకోండి, ఎక్కువ కలపొద్దండి. అది నీళ్ళగా ఉంటే అంత రుచి ఉండదండి. మీడియంగా ఉండేలా చూసుకోండి. ఒక 15 నిమిషాలు బాగా ఉడకనీక స్టవ్ కట్టేయండి. అంతే అండి, చాలా రుచికరమైన బఠానీలు ఉల్లగడ్డలు కుర్మా తయారైపోయిందండి. మీరు రైస్లో అయినా, చపాతీలో అయినా, పూరీలో అయినా, దేంట్లో అయినా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఆ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఉంటా అండి.